అందరికీ నమస్తే. ఈరోజు అసెంబ్లీ మొత్తం కేటీఆర్ స్పీచ్ మీద పోయింది. రేవంత్ రెడ్డి లేడు సభల, మినిస్టర్లు ఉన్నారు. అసలు బిత్తెరముఖం వేసిన మంత్రులంతా ఒక్కరు కూడా సమాధానం చెప్పే అవకాశమే లేదు. 4 గవర్నర్ ప్రసంగాలు, 3 బడ్జెట్లు, 2.5 సంవత్సరాల పాలన వైఫల్యాలు మొత్తం కలిపి కొడితే కేటీఆర్ స్పీచ్ చాలా రోజుల తర్వాత చాలా మారింది అనిపించింది. ఆయన అన్ని విషయాలను వ్యంగ్యాస్త్రాలుగా, తర్వాత విమర్శక, ప్రశ్నలుగా, ప్రాస, తెలంగాణ భాష, యాస అన్నీ కలిపి మాట్లాడిండు. నిజానికి ప్రతిపక్షం అంటే ఇట్లుండాలి, ఇట్లే ఉండాలి సభలు తప్ప. బయట రాజకీయ నాయకులు మస్తు సవాళ్ళు విసురుకుంటారు. ఈయన సవాలు ఆయన విసురుకుంటాడు, ఆయన మీద ఈయన విసురుకుంటాడు. దానివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏమి ఉండదు. కానీ సభలో ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీయాలి. అది జరిగింది ఈరోజు. ఎంతమంది మినిస్టర్లు అడ్డం పడ్డారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అడ్డం పడ్డారు, స్పీకర్ ఓ పక్క అడ్డం పడుతున్నాడు. ఎంతమంది అడ్డం పడ్డా కేటీఆర్ అడగాల్సింది మాత్రం గల్లబట్టి అడిగిండు. దట్ ఈస్ రియల్. నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తా. మంత్రి శ్రీధర్ బాబుకు సవాల్ అంటే, వీళ్ళు తెలంగాణ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా వెనుకకు పోయింది, గవర్నర్ ప్రసంగంలో ఎట్లా జనాలను తప్పుదో పట్టించిండ్రో 2 విషయాలను కూడా ప్రస్తావించండి కేటీఆర్. ఆ విషయాలన్నీ కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ముందు ఎక్కడి నుంచి మొదలుపెట్టిండు కేటీఆర్? 6 గ్యారంటీలు. అప్పుడు గవర్నర్గా ఉన్న తమిళసై సౌందరరాజన్ స్టార్ట్ చేసింది కదా. అంతకన్నా ముందు ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో నేను 6 గ్యారంటీల ఫైల్ మీద సంతకం పెడుతున్నా, ఇంకో సంతకం ఫస్ట్ సంతకం ఇదే అన్నాడా? ఆ ఫస్ట్ సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడ పోయిందని అడిగిండు. ఒకసారి వినండి మీరు. ఆ రోజు గవర్నర్ గారు తొలి ప్రసంగంలో వారు చెప్పింది ఏమంటే, ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. ఈ సౌందరరాజన్ గారు చేసిన ప్రసంగంలో ఒక మాట మీకు కేటీఆర్ అది చూపిస్తుంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాట్లాడింది కెమెరా స్పీకర్ చూపిస్తాడు. చాలాసేపు కేటీఆర్ మాట్లాడుతుంటే చాలాసేపు స్పీకర్కే పెట్టింది కెమెరా. కనీసం కేటీఆర్ని కూడా చూపడానికి ధైర్యం చూపలే. అంత ధైర్యం కూడా సరిపోతలేదు ప్రభుత్వానికి. కానీ వీళ్ళు రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయారు. మధ్యలో శ్రీధర్ బాబు లేచిండు, శ్రీధర్ బాబుకి వేసేసిండు. బట్టి విక్రమార్క. ఒకసారి ఇవి చాలా తమాషాగా జరిగింది, ఒకసారి చూడండి. జీరో వాల్యూ చేశాను ప్రజల ఆస్తుల విలువ కొంతమందిది అని చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ జీరో వాల్యూ దేనికి ఉందంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు జీరో. ప్రతిసారి మధ్యలో స్పీకర్కి వెళ్ళిపోతారు అనమాట కెమెరా. T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష, కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానం లేదు. కాంగ్రెస్ వాళ్ళకు నవ్వాలను ఏడవాలను కూడా అర్థం కాని పరిస్థితి. రేవంత్ రెడ్డి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏడుస్తుండే. మొత్తం ర్యాగింగే. ఎందుకంటే వీళ్ళ పరిపాలన ఎట్లా నడిచింది, ఏం కథ, అదంతా కూడా కేటీఆర్ చాలా బాగా చెప్పిండు. మంచి ప్రిపేర్ అయ్యి చెప్పినట్టున్నాడు. ఎవరికి? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సవాల్ విసిరిండు. ఏమని ఒకసారి వినండి. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా క్వశ్చన్ అడిగిన ప్రతిసారి స్పీకర్కి చూపిస్తారు. మొత్తం ఈ స్పీకర్ బాలు నాయక్ ఆయన చేసిన స్టేట్మెంట్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా ఒకసారి. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మన ఐటీ ఎగుమతులు 3,13,000 కోట్లకు చేరుకున్నాయి, ఐటీ ఉద్యోగాలు 9,39,000 చేరుకున్నాయని చెప్పారు. అంటే ఇది వాస్తవమైన శ్రీధర్ బాబు గారు మీ క్యాబినెట్ అప్రూవ్ చేసిందే కదా ఇది గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగంలోంచే కోట్ చేస్తున్నాను నేను. మీ క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ఆ క్యాబినెట్లో కూడా మీరు ఉన్నారని అనుకుంటా ఉన్నా. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా క్యాబినెట్ ఆమోదిస్తుంది అధ్యక్ష. క్యాబినెట్లో మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి గారు కూడా ఉంటారు. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష, 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000.
అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. అసలు కెమెరానే చూపించే పరిస్థితి లేదు. 2023-24 సంవత్సరంలో 9,46,000 ఐటీ ఉద్యోగాలు ఉన్నాయని వాళ్ళే చెప్పారు. 23-24 ఆ బడ్జెట్ అప్పుడు 24 బడ్జెట్ అప్పుడు ఇప్పుడు 9,39,000 చేరుకున్నాయంట. అంటే తగ్గినాయి 7,000 ఉద్యోగాలు. 2024 బడ్జెట్ 2026 బడ్జెట్ 2 సంవత్సరాలలో ఐటీ తగ్గుతున్నాయి. మళ్ళీ దావోస్ పోయి అమెరికా పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఏం తీసుకొచ్చింది. ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే కోమరెడ్డి వెంకరెడ్డి ఒకసారి అడ్డమడ్డాడు మినిస్టర్. తర్వాత బట్టి విక్రమార్క 2 సార్లు అడ్డమడ్డాడు. శ్రీధర్ బాబు 5 సార్లు అడ్డమడ్డాడు. సీతక్క 2 సార్లు అడ్డమడ్డారు. ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఒకసారి అడ్డమడ్డాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మధ్యలో వేసి అడ్డమడ్డాడు. ప్రభుత్వం తలకా ఏడబెట్టుకుంటుంది, ఆన్సర్ చెప్తుంది, ఏం ఆన్సర్ చెప్తుంది. అసలు రేవంత్ రెడ్డి ఉంటే చింతపండు ఐదు అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్స్ట్రాలు మాట్లాడేది ఆయన్నే కదా. వీళ్ళు బయట అన్ని అబద్ధాలు చెప్తున్నారు జనాలకి, ముఖ మీద మాట్లాడితే సమాధానం లేదు. ఇక బయట జనాలు అడగరు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా. ఇప్పుడు ఈ లెక్కలన్నీ జనాలకు తెలియదు కదా. ఐటీ ఉద్యోగాలు ఇన్ని ఇచ్చినామంటే అసలు పోయినసారి ఎన్ని ఉన్నాయని తెలిస్తే వీళ్ళ ఉద్యోగాలు తగ్గినాయో పెరిగినాయో తెలుస్తుంది. రాష్ట్రంలో అప్పులు ఎట్లా చేసినారు ఇంత నాలెడ్జ్ నాకు తెలిసి ఎవరికి లేదు మినిస్టర్లకి. అంతా ఆఫ్ నాలెడ్జ్. హైదరాబాద్లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్ ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష ఇదివరకు హైదరాబాద్లో ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారి పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరుగా దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట, ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే అసెంబ్లీ అంటే ఇట్లే ఉండాలి. కానీ సమాధానం చెప్పి తిక్కులేదు ప్రభుత్వంలో. ఒకరు ముఖం ఒకరు చూసుకుంటున్నారు మినిస్టర్లు. ఎమ్మెల్యేలు చాలామంది నవ్వుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కేటీఆర్ క్వశ్చన్స్కి వాళ్ళంతా వాళ్ళు కూడా మినిస్టర్ల ముఖం చూస్తున్నారు. ఏమైనా మినిస్టర్ లేస్తాడేమో, ఏదైనా మాట్లాడతాడేమో అని. ఎంతసేపటికి గత ప్రభుత్వంలో అంటున్నారు తప్ప కేటీఆర్ ఇన్ని ప్రశ్నలు వేసిండు. దాదాపు గంట సేపు ప్రసంగంలో చాలా అన్ని ప్రశ్నలే. ఒక్క ప్రశ్నకు ఒక్క మినిస్టర్ లేసే సమాధానం చెప్పలే. వాళ్ళంతా అడ్డం తగిలిన వాళ్ళందరూ కూడా ఆయన ఫ్లో తగ్గించే ప్రయత్నం చేయడమే. అంటే ఈయన మాట్లాడకుండా దాన్ని డిస్టర్బ్ చేద్దామని ప్రయత్నం చేయదు తప్ప ఆన్సర్ మాత్రం చెప్పలే. ఏం ఆన్సర్ చెప్తారు? గవర్నర్ ప్రసంగంలో ఒకలాగా, యాక్చువల్గా ఒకలాగా, పోయిన సంవత్సరం బడ్జెట్లో ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా. కేటీఆర్ ఛాలెంజ్ చేస్తుండే, నేను రాజీనామా చేసిపోతా ఇక్కడ నుంచి, ఆ సభ నుంచి అని. బట్టి విక్రమార్క నోరు మూసుకొని కూర్చున్నాడు. బట్టి విక్రమార్క చెప్పింది నిజమైతే కేటీఆర్తో రాజీనామా చేయించవచ్చు కదా నిజం చెప్పి. శ్రీధర్ బాబు ఆయన ఐటీ మినిస్టర్గా ఎక్కడెక్కడ తిరిగి తెచ్చినాడు కదా, ఎందుకు ఉద్యోగాలు తగ్గినావో చెప్పొచ్చు కదా ఆన్సర్. ఎందుకు 6 గంటల ఫైల్ ఎక్కడ పోయిందో సమాధానం చెప్పొచ్చు కదా. ఎందుకు ఖమ్మంలో వెలుగుమట్ట అట్లా జరిగిందో సమాధానం చెప్పొచ్చు కదా. చాలా విషయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇవన్నీ ఉంటాయని ఆన్సర్ చెప్పలేకనే పారిపోయిండేమో అనుకుంటున్నారు అందరూ. ఢిల్లీకి పోయిండు. ఈ ఆన్సర్లు ఎవరు చెప్పాలి వీటన్నిటికీ? ఈ బ్యాటింగ్ తట్టుకోవడం కష్టమవుతుంది ఎందుకు అని చెప్పి వెళ్ళిపోయినట్టున్నాడు. ఈయన ఇప్పటిదాకా ఇక్కడ ప్యానెల్ స్పీకర్లో కూర్చున్నారు కదా, బాలునాయకు లాస్ట్కు మాట మాట్లాడినారు, వినండి. 24 గంటల ప్రజలు ఉండేటువంటి మేము శాసనసభ్యులమే 24 గంటల్లో ప్రజలు తిరుగుతున్నాం. ఏ ప్రజలను గ్యారంటీ అమలు చేయలేదని అడగట్లేదు అధ్యక్ష. 24 గంటలు జనాల్లో ఉంటున్నారంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కానీ ఎవరు కూడా 6 గ్యారెంటీల గురించి అడుగుతలేరంట జనం. ఏం అవసరం లేదు, ఉత్తగా వీళ్ళకి ఓట్లేసి మీరు ఎంజాయ్ చేయండి అని జనాలు వదిలేసింది వీళ్ళని. అట్లా వదిలేస్తే ఆ సభలో ఆన్సర్ చెప్పొచ్చుగా మినిస్టర్లు. మూతికి బట్ట కట్టుకుని ఎందుకు కూర్చున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయిండు? ఉండొచ్చు కదా, ఇక్కడనే అసెంబ్లీలో ఉండి సమాధానం చెప్పొచ్చు కదా. ఓ మస్తు పేకుతారు కదా. ఈ పేకులు మొత్తం అబద్ధం ఎంత వెళ్ళిపోయింది ఈ రోజుతోన. వీళ్ళు చెప్పే పేకుడు జోలంతా ఉత్తదే. దాన్ని ఏమైనా పస ఉంటే అవతల మాట్లాడిస్తారా? మాట్లాడే అవకాశమే ఇయ్యారు కదా. కానీ ఈరోజు అందరు ఎందుకు మూసుకొని కూర్చున్నారంటే మరి ఏం చేయాలి? ముఖం మీద ఏమైనా ఉంటే ప్రూఫ్లు తీసి ముందర పడేస్తారు. కేటీఆర్ స్పీచ్ చూసిన తర్వాత అక్కడ ఉండే పోలీసులు, అసెంబ్లీ ఉద్యోగులు, అక్కడ ఉండే జర్నలిస్టు వాళ్ళంతా ఒకటే మాట అనుకున్నారు, వీళ్ళు కేటీఆర్ మాట్లాడితేనే సమాధానం చెప్పలేకపోతున్నారు, కేసీఆర్ వస్తే అసలు వీళ్ళిద్దరు ఏమవుతారు, కేసీఆర్ ఈ మాటలకు వీళ్ళకి సమాధానం దొరుకుతుందా? కేటీఆర్కి సమాధానం చెప్పలేకపోయారు. కేటీఆర్ ప్రశ్నలకి ఒకరు తెలముఖాలు వేసారు వీళ్ళు. మళ్ళీ పైన కేసీఆర్ రావాలని మాట్లాడుతున్నారు. కేసీఆర్ వస్తే వీళ్ళ పరిస్థితి ఏందబ్బా అనే చర్చ మాత్రం అసెంబ్లీలో జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.